ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నేను ప్రేమించు వారందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ప్రకటన 3:19. కొన్నిసార్లు టీచర్లు పిల్లల్ని శిక్షిస్తుంటారు. అది ఎంతో అవసరం. వాళ్ళ పురోభివృద్ధిలో ఇదొక భాగం. పిల్లలను తర్ఫీదు చేయాలంటే బెత్తం అవసరం. బెత్తం వాడని వారంతా పిల్లలను చెడగొడుతున్నారన్నమాట. శిక్ష అనేది ఎప్పుడు బాధ కలిగించేదే, అయితే అది చాలా మంచిదని ఎరిగిన వారమై దానిని ఎదుర్కోవాలి. అలాగే శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటంను వాడు పొందును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే మన జీవితాల్లో శ్రమలను అనుమతిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధత కొరకు మనలను శిక్షిస్తున్నాడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ప్రతికూల పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఇలా దేవుడు ఎందుకు చేస్తున్నాడని అంటున్నాం, లేక దేవుని మహిమపరుస్తున్నామా? నేనైతే అన్ని పరిస్థితుల్లోనూ, అనగా అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ఆయనకు స్తుతి చెల్లించడం నేర్చుకున్నాను. అవును ప్రభువా, అన్ని పరిస్థితుల్లోనూ, అది అనారోగ్యమైన, దారిద్రత అయినా, శ్రమ అయినా, లేక ఆరోగ్యంగా ఉన్నా నేను స్తుతిస్తాను అని ఆయనతో చెప్పగలమా? అలా చెబితే మన ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ప్రార్థన. పరలోక తండ్రి, నీవు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. అందుకే కొన్ని సమయాల్లో నేను వేదన శ్రమలను ఎదుర్కొనుటకు అనుమతిస్తున్నావు. శ్రమలన్నీ కొంతకాలమేనని, సంతోష బహుమానాలు నా కొరకు వేచి ఉన్నావని ఎరిగినవాడై వాటిని సహించడం నాకు నేర్పుము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.